హామీలో భాగంగా ఎలక్షన్ ముందు ఈ ఏరియాలో ఫార్మాసిటీని మేము రద్దు చేస్తాము, ఏది ఫార్మాసిటీకి భూములు ఏని రైతుల భూముల జోలుకు రాము అని ఎన్నికల హామీలో భాగంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఫార్మాసిటీ రద్దు చేసినామని ప్రకటించడం జరిగింది. తర్వాత మేము కూడా ఈ ఆచారంలో మండల కేంద్రంలో అందరం రైతాంగం 4 గ్రామాల రైతాంగం అంతా కలిసి పాలాభిషేకం సీఎం గారికి చేయడం జరిగింది. తర్వాత 4th సీటీ ఆ సీటీ ఈ సీటీ అది ఏమేమి వచ్చి గత 3 రోజుల కింద మన సీఎం గారు ప్రెస్ మీట్లో ఇక్కడ గ్రీన్ ఫార్మాసిటీ వస్తుందని చెప్పేవరకల్లా ఇక్కడ రైతాంగం అంతా మేము భయం గుప్పిట్లోకి పడిపోవడం జరిగింది. సీఎం గారికి వాస్తవంగా సీఎం గారు మనసులో ఉంది ఏరియా ఫార్మాసిటీ రద్దు చేయాలని, కానీ ఆయన పక్కకు ఉన్నటువంటి 4-5 శక్తులు ఆయన ఎంబడి వారి బలవంతంగా ఈ ఏరియాలో ఫార్మాసిటీ రావాలని ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చి మరి చెప్తున్నారు. వాళ్ళ శక్తుల మాటలు వినకుండా రేవంత్ గారు ఆయన పార్టీ ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా ఈ ప్రాంతంలో ఈ కాలుష్యకారక మందుల కంపెనీలు రద్దు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ రద్దు చేయకపోతే మేము గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో అదే విధంగా ధర్నాలు పోరాటాలు చేస్తామని ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డికి నమస్కారము. మా భూములు మాకు పట్టా భూములు మాయి కేసులలో ఉన్నాయి. పట్టా భూములన్నీ మాకు ఇచ్చిపెట్టాలి. మాకు ఆన్లైన్ ఎక్కియాలి, రిజిస్ట్రేషన్ సాఫ్ చేయాలి. మాకు కేసీఆర్ అది మాఫీలు ఏమి పెట్టలేదు, నువ్వు కూడా మాఫీలు మాకు పెడతలేవు, పెట్టకుండా చింతలేదు, మాకు రైతు బంధు లేకుండా చింతలేదు. కానీ ఖచ్చితంగా మా మాత్రం ఆన్లైన్ ఎక్కియాలి. సందర్భంగా అందరూ రైతులు రావడం జరిగింది. గత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మా భూములు మాకు ఇచ్చిపెడితేనే సరిపోయాయి, లేకుంటే సేమ్ రోడ్ ఎక్కుతాం మేము. మా అసలు కాంగ్రెస్ పార్టీ నాది, గ్రామ అధ్యక్షుడు నేను. మీకు మా ఊళ్ళో కూడా నానక్నగర్ కూడా 536 రోడ్లు వేయించిన, అంత ఓటింగ్ లేకుంటాడా. ఎందుకంటే భూములు మిగులుతాయి, ఈ పార్టీ వస్తే మాకు భూములు మిగులుతాయి అని చెప్పి మేము ఓట్లు వేయించినాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంగిప్పింది, పైన ఇప్పింది, డ్రాయర్ కూడా ఇస్తుండు. అందుకనే ఖబర్దార్ నేను చెప్తున్నా రేవంత్ రెడ్డికి.